అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మృత్యువుతో పోరాడుతున్నాడా? త్వరలో దావూద్ చనిపోతాడా? అవుననే అంటున్నాయి మీడియా రిపోర్ట్స్. గ్యాంగ్రీన్తో బాధపడుతున్న డాన్ ఇక కోలుకోవడం కష్టమేనని తేల్చాయి. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఇక ఎన్నాళ్ళు బతకడు. ఓ ఛానల్ రిపోర్టు ప్రకారం పాక్లో తలదాచుకుంటున్న ఈ మాఫియా డాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గ్యాంగ్రీన్ అనే వ్యాధి దావూద్ను మృత్యువుకు చేరువ చేస్తోంది. రోజురోజుకు దావూద్ ఆరోగ్యం క్షీణిస్తోంది. వ్యాధి తీవ్రతరం కావడంతో దావూద్ కాళ్లు తొలగించాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దావూద్ కరాచీలోని లియాఖత్ నేషనల్ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దావూద్ ప్రస్తుతం మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్నాడని, కాళ్లు చాలా వరకు చచ్చుబడిపోయాయని సమాచారం. కాళ్లను తొలగించినా బతుకుతాడని పూర్తి గ్యారెంటీ ఇవ్వలేమని వైద్యులు చెబుతున్నారు. హై బీపీ, బ్లడ్ షుగర్ కారణంగా దావూద్ కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో గ్యాంగ్రీన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడంతో ఇక కోలుకోవడం కష్టమేనంటున్నారు. డాన్ పరిస్థితిపై పాక్ ప్రభుత్వ వర్గాలు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాయి. కరాచీ నుంచి బయటకు తరలిస్తే పాక్లోనే దావూద్ ఉన్నాడన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుందని, అందుకే ఆర్మీ వైద్యుల సమక్షంలోనే రహస్యంగా చికిత్స కొనసాగించాలని నిర్ణయించారు. ఇతర దేశాల నుంచి నిపుణులైన డాక్టర్లను పిలిపించిన రచ్చ జరుగుతుందని పాక్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రధారైన దావూద్ డిసెంబర్ 26, 1955లో జన్మించాడు. కరీంలాలా గ్యాంగ్లో పనిచేసి హవాలా వ్యాపారం వైపు దృష్టి సారించాడు. 1993లో ముంబైలో 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి 257 మందిని బలి తీసుకున్న కుట్రకు ఇతడే కీలక సూత్రధారి. 2003లో అమెరికా దావూద్ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. దావూద్ పాక్లోనే ఉన్నాడని భారత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా నిరూపించిన పాక్ మాత్రం అసలు దావూద్ ఎవరో తమకు తెలియదన్నట్లు మాట్లాడుతోంది.